నమస్తే అండి, వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈవేళ నేను చేసే రెసిపీ కోడిగుడ్డు కబాబ్ అండి. అంటే వెనకటి నుంచి మా పెద్దోళ్ళు చేసే రెసిపీని చేస్తున్నాను మీకు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు కానీ ఈ టైప్లో చూడలేదు, నేను చాలా చూసాను నేను. కానీ నేను చేసే రెసిపీ ఒకసారి చూడండి. కోడిగుడ్డు కబాబ్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి: వెన్న, ఎగ్స్, దానికి సంబంధించినవి ఆనియన్స్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, మసాలా పొడి అండి. వెన్న తీసుకుని నేను కరగబెట్టి గిన్నెలో పోసుకున్నాను. అది కొంచెం కరిగితే కొంచెం బాగుంటుందని ఒక్కొక్కటి మనం వేసుకుని కలుపుకోవాలన్నమాట అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మసాలా పొడి వేసానండి, కారం, ఉప్పు, కొంచెం ఉల్లిపాయ రసం, కొంచెం పసుపు, ఇవన్నీ తీసుకుని మనం ఈ కరగబెట్టుకున్న నీళ్ళు ఒకసారి కలుపుకుంటే అండి గుడ్లకి బాగా పడుతుంది. ఇలా కలుపుకుని మనం అదన్నా కరగబెట్టుకున్నాం కదా, అందులో ఇలా కలుపుకోవాలన్నమాట. దాన్ని ఇలా కలుపుకుని ఒక్కో ఎగ్ కొట్టుకుని మనం ఇందులో వేసుకోవాలన్నమాట అండి. మనం సూక్ష్మంగా అయిపోద్ది అనుకుంటాం కానివ్వండి, సూక్ష్మమైన పనికి ఇలాగ ప్రాసెస్గా చేసుకున్న పనికి కర్రీ చాలా డిఫరెంట్ వస్తుంది. ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గుడ్లు కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసి గిన్నెలాగా చేసేస్తున్నారు, కూర కింద వండుతున్నారు, రకరకాల కింద వండుతున్నారు. కానీ ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చూడండి. ఇది సాంబార్ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అప్పుడు మనం ఇలా గుడ్లన్నీ కలిపి మనం ఇలా షేక్ ఇచ్చుకుంటే బాగా అంతా కలిసిపోయేలాగా ఇలాగా మనం బాగా కలుపుకునండి. బాగా ఇలాగ అయ్యాకండి కొంచెం పైన మళ్ళీ వెన్న వేసుకోవాలి. వెన్న వేసుకుని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇది బాగా కూలింగ్ అయిపోయింది. ఇలా వేసేసుకునండి. ఇలా ప్రాసెస్ ఇలా వేసుకుని మనం ఎప్పుడైతే పెట్టుకున్నామో అది మామూలు ఇంత దలసరినే వస్తుంది అన్నమాట అండి. వస్తే మనకి అది మళ్ళీ ఆయిల్లో వేపుకుని ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా ప్రాసెస్ ఇలా చేసుకుని ఎండ పెట్టుకుని మనం ఇలాగ ఇందులో పెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టేసుకుని విజిల్ పెట్టుకోకూడదు. విజిల్ పెట్టుకోకుండా మనం ఓకే, ఇది ఆవిరి మీద ఉడికిపోయాకనండి అప్పుడు దాన్ని కట్ చేసుకుని మనం కూరక రెడీ చేసుకోవాలన్నమాట. అది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు ప్రాసెస్ చూపిస్తాను. వదిలేని చూసారా ఎలా పడుతుందో. కృష్ణేని కట్టేసినట్టు మట్టుకి రోలు కట్టేస్తుంది. లేకపోతే మమ్మల్ని కథలెత్తలు మెదలెత్తలు చూసారా. కృష్ణేని ఎలా కట్టేశారు అలా కట్టేస్తున్నాం. మళ్ళీ అప్పుడప్పుడు దొంగది. అదే మనం చెప్పాను కదండి, నాకు పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చింది నా కూతురు అన్నాను కదా. నేను ఇంకప్పుడు మట్టి పోసానని చెప్పాను కదా. మార్నింగ్ మట్టి పోసాక ఇంకేం చేయాలి, కీపర్కి వెళ్ళాలంటే నాకు కొంచెం బాగాలేదు కదా, కింద వెళ్ళలేను నర్సరీకి. అందుచేత ఏం చేశానంటే ధనియాలు చల్లాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో, నాకు భలే ఇది అనిపించేసింది. ఒక్క మొక్క కూడా పీరవకుండా వచ్చేసిందండి ధనియాలు. 4 వాటిల్లోని చల్లేసాను. ఇక 4 కూడా ఎంత అందంగా ఎంత ప్రాపర్గా వచ్చినాయోనండి. ఇలా దగ్గర పెట్టి సరే 4 కూడా చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా వచ్చేసింది. 4 వాటిల్లోనే పోసాను. 4 కూడా
ఆకుకూరలో వేయటానికి నేను పైకి రావడానికి పాపం ఆకుకూరలో వేయటానికి కూడా అవ్వలేదు. ఆ రోజు ఏం చేశానంటే సర్లే అమ్మ ఏదో ఒకటి వేయాలి కదా, వేద్దాం అనుకున్నాం, వేయలేకపోతున్నాం అని చెప్పేసి ధనియాలు చల్లాను అనమాట. చక్కగా వచ్చేసింది. ఈ 4 నుండి ఇది చిన్నగా ఇలాగా చిన్న కుండీల్లో కూడా జల్లేసాను అనమాట. ఇది కొబ్బరి చిప్పలో కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో. ఏది అసలు వేస్ట్ అవ్వకుండా అంటే ఇవి వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా బాగా వచ్చేసింది. అసలు కొత్తిమీర పుదీనా మెంతికూర పాలాక్ అంటే పక్షులకండి, అంటే నేను పెద్ద తిను. కొత్తిమీర పుదీనా మెంతికూర అండి, అంతే మేము తినేది. కొంచెం అప్పుడప్పుడు తోటకూర, ఎక్కువగా పంచిపెడుతున్నాయి తోటకూరలు అయ్యి. ఈ మట్టికి ఎవరికి మేము మట్టికి తింటామండి. మెంతికూర కూడా బేబీ మెంతికూరలాగా వస్తుంది అన్నమాట. ఇంకా జల్లాలి, అది వేళ చల్లితే మా 2 రోజులు అది వచ్చేస్తుంది. ఈ కూర వేసే గ్యాప్లో మీకు ఇది చూపిస్తున్నాను అనమాట. కొత్తగా తయారైంది. పైకి ఎక్కానంటే ఏదో ఒకటి వేస్తేనే కానీ మనశ్శాంతి ఉండదు నాకు. ఈ మట్టికి నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. పేపర్లు తెచ్చేదాకా కొత్తిమీర పండిస్తున్నాను అనమాట, ఖాళీగా ఉండటం ఎందుకు అది. 4 కుండీలు 4 కట్టలు అవుతాయి అనమాట అండి. సరే మా మధుర అసలు పడుకోమ్మా, దాన్ని పడుకోతండి. సరే ఇది ఉడికిందా లేదా అని చూస్తున్నాను. అది ఉడికిపోయింది. మామూలుగా చాప్కి ఏం అంటుకోకూడదు అనమాట. ఇది ఉడికింది తీస్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఇవన్నీ తీసుకున్నాను. మన ఇష్టం వచ్చిన ఆకారంలో తీసుకోవచ్చు. నేను డైమండ్ షేప్లా కట్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తున్నాను. ఎవరు తింటాను కదా అని బాగుంటుంది. ఇలా వస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నూనెలో ఆయిల్లో వేపుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్నవి ఉన్నాయి కదండి, ఇలా ఆయిల్ పెట్టుకున్నాను. ఒక్కొక్కటి తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాంటివన్నీ కొంచెం కష్టమే, కాకపోతే మనం ఇలా చేసుకున్నది మీరు 2 days వరకు కూడా ఇలాగే ఉంటుంది. ఏ ప్రాసెస్ చేసినా నేను కూర 2 days ఉంటుంది. ఎందుకంటే అలా మనం వండుకోదు, అది న్యాచురల్గా మనం తినాలనుకున్నప్పుడు అందంగా మనం వండుకు తింటేనే దాని ఇది బాగుంటుందని నాకు ఇష్టం అనమాట. వండేటప్పుడు మట్టికి కొంచెం లేట్ అయినా నేను నీట్గా చేయాలనుకుంటాను. ఇలా అనమాట. నూనెలో వేస్తే మనకి చాలా బాగుంటుంది. 20 అవుతుంది. ఒక 4 సరిపోద్ది అనమాట. చూసారా, ఇది ఇలాగా ఆయిల్లో వేస్తున్నాను. వేసాక మనం వేగిపోయి తీస్తున్నాను అనమాట. ఇలాగా ప్రాసెస్ ఇలా చేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేపుకుంటే నూనె క్లీన్ చేస్తుంది కట్ట అని చాలామంది అనుకుంటారు. మనం తినే ఫుడ్లో కొంచెం అన్న ఆయిల్ తగలాలండి. మరీ అంత డైట్ అంటేనే బేకరీ ఫుడ్ మానేయండి. ఇలాంటి వాటిల్లో బట్టి ఇలాగే తినండి, బాగుంటుంది. మనం ఏది తినాలనుకున్నామో అది ఖచ్చితంగా తినాలి. వయసు అయిపోయాక తినాలంటే తినలేదు. మనం చేసే తప్పు ఏంటంటే బేకరీ ఫుడ్లు తెప్పించుకోవడం, తినేయటం, అవి మానేయండి. మన పెద్దవాళ్ళు ఉండే వంటలు తింటే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది, ఏదీ రాదు కదా. సరే, మాట్లాడితే చాలు, కుర్చీలో కూర్చోవటం, ఆర్డర్ పెట్టేసుకుంటాం, తెచ్చుకుని తినేయటం, పిజ్జాలో బర్గర్లు అలాంటివి కాదు, ఇలాంటివి తినండి. అప్పుడు నీట్గా మీకు బాగుంటుంది.
ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదైతే నేను చాలా వేసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మేము గ్రైండర్ చేసుకుని ఇందులో వేసేది అంతే. కొంచెం కరివేపాకు వేస్తాను, కొత్తిమీర అంతే. కొంచెం ఉప్పు, కారం దీనికి సరిపడగా. అది ఇంకేమీ మసాలాలు ఏమి ఉండవు. అది ఎలా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొద్దిగా వేసి అందులో వేస్తాం కదా గుడ్లోని, ఇంకా అవసరం లేదు మనకి. ఇంకా కొంచెం లాస్ట్ని ఇలాంటివన్నీ మిగిలిపోతాయి కదా ముక్కలు, ఆ ముక్కలో ఉల్లిపాయ ఏగాక వేస్తాను అన్నమాట. ఈ అన్నంలో కలుపుకుంటే అది బాగుంటుంది. ఇది కలుపుకుంటే బాగుంటుంది, అది సాంబార్లో నంచుకుంటే బాగుంటుంది. అదే ఇంకేమీ ఉండదు, మీకు అంతే ప్రాసెస్ అయిపోయింది. మసాలాలు కానీ ఏమి ఇలాగ ఫ్రై కింద వేస్తాను అనమాట. నేను పోసిన ఆయిల్కి దీనికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఆయిల్ అంటే నేను పోసిన ఆయిల్ తక్కువేంటి, మరి నెయ్యి వేసాను కదా, అది కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. అది ఇది కలిపి వేగుతుంది అనమాట. అది వేస్తే ఎలా ఉంటుంది మరి టేస్ట్? అమృతంలా ఉంటుందండి. అది ఏదో ఉడకబెట్టేసి ముక్కలు పోసేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉండేయటం కాదండి. ఇలా ఇంత ప్రాసెస్ చేస్తేనే దాని కూర, దాని టేస్టు అదనమాట. ఇంకేమి మసాలా వేయకూడదు. ఉప్పు, పసుపు, కారం అంతే. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంకేమి అక్కర్లేదు. మళ్ళీ చూపిస్తాను, అయ్యాక చూపిస్తాను. చూడండి ఇలా వేగిపోయింది. ఇది ఆనియన్స్ను పచ్చిమిరపకాయ వేపాను అన్నాను కదా, సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి వేపాను. అదే మిగిలిపోయింది అన్నాను కదండి. ఏంటంటే కొంచెం అడుగున గీకిని కూడా మిగిలిపోయినవి కూడా ఇందులో వేసాను, ఉల్లిపాయలో వేపుతాను అన్నమాట అండి. సరే అది ఎలా ఉందో, ఎలా వేసిందో ఈ కలర్ రావాలన్నమాట అండి. ఈ కలర్ వస్తే మనకు 2 days అసలు బయట వదిలేసినా కూడా కూర పాడవదు అన్నమాట అండి. అంతే. కొంచెం కారం వేసుకోవటం అంతే, అయిపోయింది. ఈ కారం వేసి కలిపేసుకుని మనం ఆ ముక్కలు, వేపిన ముక్కలు ఉన్నాయి కదండి, మనం అవి కూడా ఇందులో వేసేసుకుంటాం. ఆయిల్ చూసారా మీరు? అంత చూసారా ఆయిల్ ఉందా? ఉండదండి. కరెక్ట్గా సరిపోద్ది అనమాట. నేను వేసేదానికి దానికి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఈ వేడివేడి అన్నంలో కొంచెం కలుపుకొని సాంబార్ అంటే మేము పప్పుచారే ఎక్కువ పెడతామండి. అప్పుడు పప్పుచారులో పప్పుచారులో ముక్కలు నంచుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకుని ఇలా కలిపేసుకోవటం. ఇలా వండింది మనం నీళ్ళు వేసి అవి చేసి ఇవి చేసి టమాటాలు వేసి అలా మేము చేయనండి. అందుకు నాకు నచ్చతో మా పిల్లలకు కూడా నచ్చవన్నమాట. కొన్ని ఏదైనా మార్పులు చూసి చేశాననుకోండి, అమ్మ దయచేసి అలా చేయకమ్మా అంటారా. ఇంకా అందుచేత వాళ్ళకి ప్రకారంగానే చేస్తాను, కష్టమైనది. అందుకే నేను అప్పుడప్పుడు చేస్తాను అనమాట. సరే, కోడిగుడ్డు కబాబ్ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది సరే. కొత్తిమీర, కరివేపాకు అన్నీ. అంటే కొత్తిమీర మేము పైన వేయలేదనుకుంటారేమో, నాకు ఇష్టం ఉండదు అలాగా. నూనెలో వేపితేనే మంచిది అంటారు. ఎందుకంటే డైరెక్ట్గా మొక్కల్లో మన గార్డెన్లో అయితే పర్వాలేదండి. బయట నుంచి తీసుకొచ్చేది ఎలా ఉంటుందంటే రకరకాలుగా మందులే కొడతారు. అందుచేత నేను ఏదైనా సరే కరివేపాకు అవనే, కొత్తిమీర అవనే నేను వేపే వేస్తాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా చేసుకోండి, చేసుకుని మీరు కూడా తినండి. థ్యాంక్స్ అండి. బాయ్.